నేషనల్ టీం తరపున ఆడాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలనుకుంటాడు. ఇప్పుడు యువ ప్లేయర్ అభిషేక్ శర్మ కూడా అదే చేశాడు. జింబాబ్వే టూర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టేశాడు. తొలి మ్యాచ్లో 4 బంతులు ఎదుర్కొని డకౌట్ అయినా ఆ వెంటనే తేరుకున్నాడు. రెండవ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అనుకున్నాడు. అందుకు తగినట్టే ప్రణాళికలను అమలు చేశాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడకూడదు అనుకున్నాడు. పైగా భారత జట్టు సిరీస్లో 0-1తో వెనుకబడి ఉంది. తొలి మ్యాచ్లో 116 పరుగుల లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయింది. మరోవైపు రెండో మ్యాచ్లో ఆరంభంలోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ పెవిలియన్కు చేరాడు. దీంతో యువ ప్లేయర్ అభిషేక్ పై చాలా ఒత్తిడే కనిపించింది. కానీ ఆ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా బ్యాటింగ్ చేశాడు. ఆరంభంలో కూల్గానే ఆడాడు. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్లో తొలి 20 బంతుల్లో 8 డాట్ బాల్సే ఉన్నాయి. సాధారణంగా అయితే తొలి బంతి నుంచే దూకుడు చూపించడం శర్మకు అలవాటు. కానీ బాధ్యత తీసుకున్నాడు. పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. గేమ్ ప్లాన్ను ఎప్పటికప్పుడు మార్చుకున్నాడు. ఓ దశలో 30 బంతుల్లో అభిషేక్ శర్మ 40 పరుగులు సాధించాడు. 9.2 ఓవర్లలో భారత జట్టు 71 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. ఈ టైంలో అభిషేక్ బ్యాట్కు పని చెప్పాడు. ఒక్కసారిగా గేర్లు మార్చేశాడు. తన ఆటలోని అస్సలైన కోణాన్ని చూపించాడు. సీన్ కట్ చేస్తే 47 బంతుల్లో 100 పరుగులతో అభిషేక్ తన ఇన్నింగ్స్ను ముగించాడు. నిజానికి ఆడిన రెండో ఇన్నింగ్స్లోనే సెంచరీ కొట్టడం మాటలు కాదు. కానీ యువ ప్లేయర్ మాత్రం ఛాంపియన్లా చెలరేగాడు. ఐపీఎల్ ఫామ్ను కొనసాగించాడు. అవతలి ఎండ్లో ట్రావిస్ హెడ్, క్లాసన్ వంటి వాళ్లు లేకపోయినా, ఆడుతున్నది ఐపీఎల్ పిచ్పై కాకపోయినా సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ డొమెస్టిక్ క్రికెట్ మాదిరిగానే ఆడేశాడు. రెండో మ్యాచ్లోనే సెంచరీ కొట్టడంపై యువ ప్లేయర్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అయితే తన సెంచరీ సీక్రెట్స్ ఏంటో బయటపెట్టాడు. శుభ్మన్ గిల్ బ్యాట్తో ఆడానన్నాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడల్లా గిల్ బ్యాట్తోనే బ్యాటింగ్ చేస్తానన్నాడు. ఇద్దరి మధ్య చాలా ఏళ్ల అనుబంధం ఉందన్నాడు. అండర్ 12 దశ నుంచే తామిద్దరం కలిసి ఆడుతున్నామన్నాడు. టీమిండియాకు ఎంపికవగానే తనకు ముందుగా ఫోన్ చేసింది శుభ్మనే అన్నాడు. తనను తాను సిక్సర్ల కింగ్గా ఫీల్ అవునన్నాడు. కెరీర్లో యువరాజ్ సింగ్ సపోర్ట్ను మరోలేనని చెప్పాడు. లాఫ్టెడ్ షాట్స్ ఆడేందుకు అనుమతించిన తండ్రికి థ్యాంక్స్ చెప్పాడు. సాధారణంగా యువ ప్లేయర్లు లాఫ్టెడ్ షాట్స్ ఆడేందుకు కోచ్లు అనుమతించరని అన్నాడు. మొత్తంగా అభిషేక్ శర్మ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.